మరి ముచ్చర్ల సత్యనారాయణ ఉన్నాడు కదా, నీలం సంజయ్ రెడ్డి మామ అని చెప్పేసి ఇంత కాలోజీని కూడా సమైక్యాంధ్ర రాష్ట్రంలో సభలు జరిగినటువంటి కాలంలో వాళ్ళకందరికీ పెట్టినప్పుడు కాలోజితం కూడా ఒకనొకరు వ్యతిరేకించినటువంటి ఎన్ని పాటలు రాసిండు, చెన్నారెడ్డి మీద కానీ ఇది కానీ జై తెలంగాణ అది నడిపిండు పాటలు. అసలు ముచ్చర్ల సత్యనారాయణ లాంటి వ్యక్తి కన్నా గొప్ప ఉద్యోగకారుడు ఎవడు ఉన్నాడే, గొప్ప రచయిత ఎవడు ఉన్నాడు నువ్వు చెప్పు. ఆ కాలంలో నీలం సంజయ్ రెడ్డి మీద, బ్రహ్మానంద్ మీద, వీళ్ళందరి మీద, ఇవన్నీ కాలోజీ మీద కూడా ఒక దాకా అది చేసిండ్రు. వీళ్ళందరికీ ఒక జై తెలంగాణ. ఇప్పుడు అమరు కూడా అక్కడి నుంచి వచ్చినోడే, దేవులపల్లి ప్రభాకర్ రావు గారు, వీళ్ళందరూ కూడా అలా పనిచేసిన వాళ్ళే కదా ఆ పత్రికలో జై తెలంగాణ. ఆయన ఎంత పెద్ద కవి, ఎంత పెద్ద గాయకుడు ముత్యాల సత్యనారాయణ. మరి అట్లాంటి వాళ్ళని గుర్తుపెట్టుకోరాదే, వాళ్ళకన్నా పెద్ద పీకుడు గల్లా మీరు, ఆయనకన్నా పెద్ద పీకుడు గల్లా అంటున్నా. నువ్వు బండి యాదగిరి గుర్తున్నప్పుడు మరి ముత్యాల సత్యనారాయణ ఎందుకు గుర్తులేడు ఇక్కడ? నేను నీకు సూటిగా అడుగుతా ఉన్నా, ఎంతమంది లేరు? నేను విమర్శిస్తలేను, దయచేసి తీసుకోరి, మలుసుకొని పండుర్రి. కానీ ఇంకా గొప్పలు చెప్తావు, ఆ కవులకు నువ్వెట్లా చెప్తావు, ఎవరేం చేయాలి? నేను చెప్తలే, బయట వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా. శుద్ధపూస ముచ్చట్లొద్దు. ఓకే, మీరేం చేసుకున్నారు? ఏదో రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా మిమ్మల్ని మీరు